ప్రియమైన ప్రభువైన యేసయ్యా, ఈ ఉదయం ఒక యువ హృదయం నిలబడి ఉంది. బయటికి బలంగా కనిపించినా లోపల ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భయాలు ఉన్నాయి ప్రభువా. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా జీవితంలో సరైన మార్గమేది? నాకు కావాల్సిన అవకాశాలు ఎప్పుడు వస్తాయి? ఈ సందేహాలన్నింటినీ నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. యేసయ్యా, నా కళ్లలో కనిపించని కన్నీళ్లను నీవే చూస్తావు. నా నిశ్శబ్ద ప్రార్థనలను నీవే వింటావు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు ప్రభువా. నా జీవితానికి దారి చూపు. తప్పు నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానమివ్వు. నా ప్రతిభను సరైన చోట వెలిగించే అవకాశాలివ్వు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు. వారికి ఆరోగ్యం, శాంతి, ఆనందమివ్వు. మన ఇంటిలో నీ సమాధానం నింపుము. నా కలలు నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. తలుపులు మూసుకుపోతే నేను భయపడకూడదు, ఎందుకంటే నీవు తెరవబోయే తలుపు మరింత గొప్పదని నేను నమ్ముతున్నాను. నా హృదయంలో ధైర్యం నింపుము. నాలో ఉన్న నమ్మకాన్ని బలపరచు. నాలో ఉన్న చిన్న ఆశను పెద్ద ఆశగా మార్చు. ప్రభువా, నేను బలహీనురాలిని కావచ్చు, కాని నీవు బలం. నా గతాన్ని స్వస్థపరచు. నా వర్తమానాన్ని కాపాడు. నా భవిష్యత్తును ఆశీర్వదించు. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరుగాక. నీ ప్రేమలోనే నా శాంతి ఉంది. యేసయ్యా, నిన్ను నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియమైన స్నేహితులానా, హాస్పిటల్ బయట ఉన్న రోగులు మరియు వారి కుటుంబాలకు పాలు, ఆహారం అందించే చిన్న సేవను మేము చేస్తున్నాము. మీకు సాధ్యమైనంత ఎంతో కొంత సహాయం చేయాలని మనసు ఉంటే దయచేసి ఈ సేవలో భాగస్వాములవ్వండి. ఆమేన్.